హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈరోజు మన రెసిపీ ఇప్పుడు మన చింత చిగురు బాగా దొరికిద్ది కదండి. ఆ చింత చిగురుతో రకరకాలుగా మనం చాలా చేసుకుంటాము. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి చింత చిగురు చికెన్ ఫ్రై చేశాను. చాలా బాగుంది, పుల్ల పుల్లగా కారంగా చికెన్ ఫ్రై. ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపోయిన ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించుకుందాము. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, ఒక 3 స్పూన్ల కారం వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసుకొని ఆ కారం అంతా చికెన్ పట్టేలా కలుపుకొని మనకు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, చికెన్లో వాటర్ వస్తుంది. వాటర్ అంతా దగ్గరగా అయ్యి చికెన్ బాగా ఉడికిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో చింత చిగురు వేసుకొని బాగా కలుపుకోవడం. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి